పక్కన ఒక అద్భుతమైన పోస్టర్ ఉంది. ఇట్లాంటి పోస్టర్ నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలే. ఇది ఎవరు చేశారో తెలీదు, వాళ్ళు ఎవరు చేసిన హ్యాట్స్ ఆఫ్. ఆ పోస్టర్ మీరు సరిగ్గా చూస్తే మిస్టేక్స్ 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 అనే ఉంది. కానీ ఆ పైన ఉన్న మిస్టేక్స్లో అన్నీ బ్లర్ అయిపోయి ఒక్కటి కనిపిస్తున్నది. కింద ఉన్న మిస్టేక్స్లో అన్నీ బ్లర్ అయిపోయి MAKE కనిపిస్తున్నది. కింద ఉన్నది మిస్టేక్స్ 3 లైన్లో మిస్టేక్స్ ఉంది. 4 దాంట్లో A and S రివీల్ అయింది. మళ్ళీ 5వది మిస్టేక్స్, 6 దాంట్లో మళ్ళీ మేక్, లాస్ట్ దాంట్లో మీ అని ఉంది. సో అట్లా కనపడడం వల్ల ఏం తెలుస్తుంది? ఐ మేక్ మిస్టేక్స్ యాజ్ మిస్టేక్స్ మేక్ మీ అని. సో హ్యూమన్ లైఫ్ అంటేనే బంచ్ ఆఫ్ మిస్టేక్స్. అంటే మన లైఫ్ స్టార్ట్ అయ్యేది ఒక ఇద్దరు చేసిన మిస్టేక్ తోటి. అట్లా అది మంచిదని కొందరు అంటున్నారు, మంచిది కాదని వాళ్ళకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఎ మిస్టేక్. సో ఒకసారి మిస్టేక్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి తనిఖీల బరినిది ఒక వీడియో చూసి నీ గురించి అట్లా ఎట్లా అంటాడు అని చెప్పి కోప్పడ్డాడు నా మీద. ఏమైందిరా అంటే, అసలు అట్లా అంటాడు, వీడియో చూసిన నేను నీ గురించి అట్లా అనడం నాకు నచ్చలేదు. ఏమన్నాడంటే, ఆయన తనిఖీల బరిని అన్నది ఏంది, ఇట్ ఈస్ ఏ మిస్టేక్ పోయట్రీ అని వాడు చెప్పాడు. ఆయన మా ఫ్రెండ్కి అది మిస్టేక్ పోయట్రీ అని వాడికి అర్థమైంది. నువ్వు రాసిన దాన్ని మిస్టేక్ అనడానికి ఆయన ఎవరు అని నేను బాబు, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మిస్టేక్ అండ్ మిస్టేక్. చాలా మిస్టేక్స్ నీవు చేసి వాటిని సరైన దిశలో సరి చేసుకుంటే నీలో మిస్టిసిజం వస్తుంది. సో మిస్టేక్ అనేది ఇటుపక్క ఎండ్ అయితే మిస్టేక్ అనేది దాని చివరి ఎండ్. ఈ 2 ఎండ్స్ మధ్యన మన లైఫ్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. అమ్మ మంచిది, బై బై. సో నీ తప్పులు నేను తయారు చేస్తాయి. తప్పులు మనిషిని నాశనం చేయవు బేసికల్గా. కానీ ఆ మిస్టేక్ ఏమిటో అర్థం చేసుకొని సమర్థించుకోకుండా దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అందుకని ఈ పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఏముంది, ఐ మేక్ మిస్టేక్స్ యాజ్ మిస్టేక్స్ మేక్ మీ. నేను మనిషిని కాబట్టి మిస్టేక్స్ చేస్తాను, కానీ నేను చేసిన మిస్టేక్స్ని నేను నేర్చుకున్న లెసన్స్ వల్ల నేను తయారయ్యాను. సో ఇది నిరంతరం జరుగుతుంటుంది. ద్వారం సత్యనారాయణ ద్వారం వెంకటస్వామి నాయుడు అని ఒక గ్రేట్ వయలినిస్ట్ ఉన్నారు. ఆయన వైలిన్ విద్వాంసుడు. ఆయన కళ్ళు లేవు. అసలు కళ్ళున్న వాళ్ళే వైలిన్ నేర్చుకోవాలంటే నానా అవస్థ పడతారు. హీఈస్ బ్లైండ్, మేబీ పార్షియల్గా అయ్యుండొచ్చు, అంత క్లియర్గా కనబడదు ఆయనకి. నల్ల అద్దాలు పెట్టుకొని అజీబ్గా ఉంటాడు మనిషి. ఆయన అద్భుతమైన వైలిన్ వాయిస్తాడు. ఎప్పుడైనా ద్వారం వెంకటస్వామి నాయుడు అని కొట్టి ఇంటర్నెట్లో జబర్దస్త్ ఒకరోజు చూడకండి. ఆయన వాయించిన ఏమంటారు ఆ ఫిడేల్ వాద్యం యొక్క శబ్దాన్ని వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అసలు అంత ప్రజ్ఞ ఎట్లా వచ్చింది? ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ వైలిన్ ఆయన ఒక పేరు పెట్టాడు, అపశృతి కొయ్య. ఇది అంటే దాన్ని ముట్టుకుంటే అపశృతులే. అపశృతి అంటే తప్పేనాయే. ఒక మనిషి జీవితంలో ఎన్ని తప్పులు చేస్తాడో వైలిన్ నేర్చుకునేవాడు ఒక క్లాస్లో అన్ని తప్పులు చేస్తాడు. అన్ని తప్పులే. తప్పులు చేస్తూ చేస్తూ సవరించుకోవడం. సో మిస్టేక్ గురించి నేను ఒక చిన్న ఇన్సైడ్ చెప్తా, ఇది పుస్తకాల్లో లేనిది. మిస్టేక్స్ అందరూ చేస్తారు, కానీ మిస్టేక్ అని చాలామందికి తెలియదు. ఎప్పుడైతే నువ్వు చేస్తున్నది మిస్టేక్ అని నీవు గుర్తిస్తున్నావో అప్పుడే దాన్ని నువ్వు సవరించుకోగలవు అనేది ఒకటి. సో మన జీవితంలో మనం చూసే మనుషుల్లో 2 రకాలు ఉంటారు, అందులో నువ్వు కూడా ఉండొచ్చు. ఒకటి, ఏదైనా మిస్టేక్ జరిగితే లైఫ్ అంతా నేను మిస్టేక్ చేశానని బాధపడుతుండేవాళ్ళు. వాళ్ళు గిల్ట్గా మార్చుకుంటారు దాన్ని. ఇంకా వాడికి ఎవరు చెప్పినా వాడు వినడు. రెండవది, తప్పు జరిగింది బట్ దీని నుంచి ఎట్లా బయటికి రావచ్చు, దీని నుంచి ఎట్లా సవరించుకోవచ్చు అనే కాంటెక్స్ట్ ఒకటి ఉంది. సో ఆ విధంగా ఆలోచించాలి. మిస్టేక్ అంటే ఏమిటి? నువ్వేం మర్డర్లు చేస్తున్నామా, లేకపోతే ఎక్స్టార్షన్ చేస్తున్నామా, దొంగతనాలు చేస్తున్నామా? అవన్నీ క్రైమ్స్. మిస్టేక్స్ ఆర్ నాట్ క్రైమ్స్. మిస్టేక్ అంటే తెలియక. రెండోది, తెలిసినప్పటికీ కొన్నిసార్లు అవసరం కోసం. ఇప్పుడు తల్లి పిల్లవాడిని కొడుతుంది, మిస్టేకా? కొట్టొద్దని తెలుసు, కానీ కొట్టడం వల్ల సరిచేయబడుతుంది. ఇప్పుడు బంగారాన్ని కొడతా ఉంటాడు ఒకడు, ఆ కొట్టడం వల్ల బంగారం అనేది షైన్ అవుతుంది, ఒక ఆర్డర్లో తయారవుతుంది. సో అన్ని మిస్టేక్స్ నువ్వు చూసి నిర్ణయానికి రావడానికి లేదు. సో మిస్టేక్స్ కెన్ మేక్ యూ. అదే ఈ పోస్టర్ చెప్తుంది. ఇది చాలా క్రియేటివ్ పర్సన్ ఎవరో చేశారు. అంటే ఒక డ్రాయింగ్ లేదు, ఒక లైన్ ఆర్ట్ లేదు, ఒకటే పదాన్ని దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక స్టేట్మెంట్ వచ్చింది.
అంటే నేను చాలా సెర్చ్ చేస్తుండగా నాకు దొరికిందనమాట. తర్వాత ఇంకొకటి, ప్రకృతి ఎప్పుడు తప్పు చేయదు. ఇది నా టాక్స్లో ఉన్న ముఖ్యమైన అంశాల్లో నా యొక్క ఎసెన్స్ అంతా నేను చెప్పే దాంట్లో ఇది ఒకటి. నేచర్ నెవర్ మిస్టేక్స్. మనిషే మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ని ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది నా తప్పు అయిపోయింది, అందరి ముందు తప్పు చేశాను, నా ఇజ్జత్ పోయింది, ఇట్లా చెడగొట్టుకుంటాడు వాడు. తప్పులో ఏ ప్రాబ్లం లేదు, ఆ తప్పు పట్ల నీ వైఖరి ఉంటుంది కదా, అది ప్రాబ్లం. ఒక చిన్నపిల్లవాడు నడుస్తున్నాడు, నువ్వు కూడా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా లేచి నడిచి ఉండవు నాకు తెలిసి. సో అట్లీస్ట్ ఒక 100 సార్లు కింద పడి ఉంటావు. ఆ 100 సార్లు నువ్వు ప్రయత్నమే చేసినావు, కానీ ఎదుటి వ్యక్తి నవ్వాడని ఇక నేను నడవను, మా అమ్మ నవ్వింది, నేను నడవను, మా అత్త నవ్వింది అనుకుంటే నువ్వు ఈ పాటికి ఎప్పుడో వీల్ చైర్లో ఉండేవాడివి. మరి అప్పుడు మానసిక స్థితికి ఇప్పుడున్న మానసిక స్థితికి ఏమిటి తేడా అంటే, అప్పుడు తనకు తానెవరో తెలియదు, అతను ప్రయత్నం చేస్తున్నాడు, ఎంతమంది ఎక్కడున్నా అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, తద్వారా అది కరెక్ట్ చేయబడ్డది. ఇప్పుడు ఎదిగిన తర్వాత హ్యూమన్ ప్రెడికమెంట్ ఏమిటి అంటే, వాడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ హఠాత్తుగా వేరే వాళ్ళ యొక్క దృష్టి మీద తన దృష్టి పడి తన ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాడు. ఇది అతిపెద్ద ప్రాబ్లం. అందుకని పడిపోవడం సహజం, పెయింటింగ్ వేసినప్పుడు మిస్టేక్ చేయడం సహజం, వయలిన్ వాయిస్తే మిస్టేక్ చేయడం సహజం, మనుషులు ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ రావడం సహజం. కానీ దాన్ని నువ్వు బాధగా మార్చుకుంటున్నావా, దాన్ని లెసన్గా తీసుకుంటున్నావా అన్నది పాయింట్. సో ఇప్పుడు నేను చెప్పే కాన్వర్జేషన్ అంతా లెసన్గా తీసుకునే వాళ్ళకి, ఏదైనా జరగని లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్, నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేయి. ఏదైనా జరగని లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్, దాన్ని మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నం చేయి. చూడ్డానికి ఇద్దరు ఒకలా ఉంటారు, ఒకే సందర్భంలో ఉదాహరణకు ఇద్దరు గొడవ పడ్డారు, ఒక వ్యక్తి జీవితంలో గాయపడ్డాడు, రెండో వ్యక్తి ఎంతవరకు గొడవ పడాలి, అసలు గొడవ పడాలో వద్దో తెలుసుకున్నాడు. గొడవ ఒకటే, కానీ ఇద్దరు మేల్కొన్నారు. ఇద్దరికి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యింది, 2 బైకులు. ఒక వ్యక్తి జీవితంలో బైక్ నడపొద్దని నిర్ణయించుకున్నాడు, భయం పట్టుకుంది. రెండో వ్యక్తి ఎలా నడిపితే యాక్సిడెంట్ అవుద్దో తెలుసుకున్నాడు. ఎక్కడ మీరు ఉంటారనేది మీ చాయిస్. సో అందుకని నేచర్ నెవర్ పనిషెస్ అస్. అదొక ఆపర్చునిటీ ఇస్తుంది మనకి. ఆ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేసినప్పుడు మిస్టేక్గా కనిపిస్తున్నది. సో స్పిరిచువాలిటీలో ఒక గొప్ప విషయం చెప్తారు, ఏంటంటే నీ తప్పు నిన్ను బాధించదు, దాని ద్వారా వచ్చిన ఐడెంటిఫికేషన్ బాధిస్తుంది అని. ఎందుకంటే మనం మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్విందని ఒక సామెత ఉంటుంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైం దట్స్ ట్రూ. వేరే వాళ్ళ ముందు అసలు వేరే వాళ్ళకి అంత పెద్ద పీట వేసావు చూడు, అదే అజ్ఞానం అంటే. అందుకని వేరే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, వయలిన్ నేర్చుకున్న వాళ్ళన్నా, ఎంతమంది నవ్వినా సరే దాన్ని పట్టించుకోవద్దు. నీ గురించి చెడుగా చెప్పుకున్న దాన్ని తీసుకోవద్దు. యువర్ ఎంటైర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ లెర్నింగ్. అందుకని నీవు చేసే పని మీద నీకు ఫోకస్ ఉండాలంటే నీకు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, పరచింతన ఉండకూడదు. మనసు పరిగెడతా ఉంటుంది, పక్క వెళ్ళకూడదు. ఇప్పుడు నేను ఇట్లా రికార్డ్ చేస్తుంటే పక్కన వాళ్ళు అండ్ టైసన్ తింటున్నారు, ఏం తింటున్నారన్నది అసలు నేను పట్టించుకోవట్లేదు. అది ప్రస్తుతం నా పరిధిలో లేనిది అది. ఇంకోటి ఇట్లా అనుకోవడం వల్ల వాళ్ళ వల్ల నాకు డిస్టర్బెన్స్. అట్లా కాకుండా వాళ్ళు హస్తం పెట్టినా, లేకపోతే గంట పెట్టినా, ప్లేట్ మూసిన శబ్దం వస్తే నేను ఇరిటేట్ అవుతున్నా అనుకో, ఇప్పుడు అనవసరంగా కాన్ఫ్లిక్ట్ రేజ్ అవుతుంది. సో ప్రతి చోట లిబరేషన్ ఉంది. లిబరేషన్ అర్థం కాకపోతే నువ్వు హిమాలయాలకు పోయి ఒంటరిగా ఉన్నా కూడా నేను ఏదో ఒకటి బాధిస్తుంది. ఎక్కడా కాంప్లైంట్స్ లేవు. నీకు సరైన మనసు లేకపోతే ప్రతి చోట కాంప్లైంట్ ఉంటుంది. బెంజ్ కారు ఉన్నా, ప్యాలెస్ ఉన్నా, నీకు కాంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి అట్లా. సో మనం చేసే మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ కాదు, అందుకని గిల్ట్ వద్దు. మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసుకోవడమే నీ పని. పాలిష్ చేసుకో, కరెక్ట్ చేసుకో. నాకైనా ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా, చాలాసార్లు నేను అనుకున్నట్టు రాదు, అనుకున్నట్టు వస్తలేదు అని చెప్పి పెయింటింగ్ని, బ్రష్ని పక్కన పడేయకుండా మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయి. దీనికి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పి ముగిస్తే, నేను చదివింది ఎక్కడో పుస్తకంలో, నీకు రానప్పుడు డూ ఇట్ ఎవ్రీడే. నీకు కాస్త వచ్చినట్టు అనిపిస్తుంది, డూ ఇట్ ఎవ్రీడే. నీకు పర్ఫెక్షన్ కూడా వచ్చింది, స్టిల్ డూ ఇట్ ఎవ్రీడే. అంతే. నువ్వు చేసేది చేస్తూనే ఉండి, ఇంకా అదొక్కటే నిన్ను గట్టు మీద పడేస్తుంది. ఆగకు. నేను ఒక కథ చెప్పాను కదా, ఒక జెన్ స్టోరీ. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ని కలిసినప్పుడు, మీరు ఏం చేస్తారంటే, పెయింటింగ్ చేస్తాను లేదా మొక్క నాటుతాను. ఆనందంగా ఉంటే ఏం చేస్తారు, మొక్క నాటుతాను. బాధ అనిపిస్తే వెళ్ళి మొక్కలు నాటుతాను.
ఇంటికి బంధువులు వస్తే నేను నాటి వాళ్ళతో నాటిస్తాను, ఎవరైనా చచ్చిపోతే ఆయన జ్ఞాపకంగా మొక్క నాటుతాను. సో ఇంతే, దట్స్ వేర్ హీ గాట్ ఎన్లైటెండ్. ఈ మొక్క తీసేసి ఆయనతో పెగ్గు పెట్టావు, జీవితం సంకనాకపోతుంది. అట్లా అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు టాక్స్ని. తర్వాత ఒక చిన్న కథ ఏంటంటే, ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక అతను వస్తాడు. మాస్టర్, నేను చాలా మిస్టేక్స్ చేశానంటే దానికి జవాబుగా జెన్ మాస్టర్ ఏం చెప్తాడంటే, ఓహో ఎన్ని మిస్టేక్స్ చేసావో అన్ని విషయాలు నువ్వు తెలుసుకొని ఉంటావు, అవి చెప్పు, నాకు మిస్టేక్స్ చెప్పకంటాడు. అందుకని మిస్టేక్స్ గురించి చర్చించి సానుభూతి కోరుకునేవాడు జీవితంలో ఏమీ చేయలేడు. ఈ మిస్టేక్ జరిగింది, దీని ద్వారా నేను తెలుసుకున్నాను అని ఎవడైతే చెప్తాడో వాడే ఒక అడుగు ముందుకేస్తాడు. వాడే మెల్లగా జీవితంలో అన్నీ చేస్తూ దేనికిలో ఇరుక్కోకుండా ఉండగలిగి ఒక క్యాలిబర్ సంపాదించుకుంటాడు. కబీర్ ఇలా అంటాడు, పడిపోతున్నావు చూసి దాన్ని చూసి భయపడకు, అది సహజం. కానీ పడిపోయి కూడా లేవద్దని నిర్ణయించుకున్నావు చూడు, అప్పుడు భయపడు. సో ఇప్పుడున్న సమాజంలో, ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో అన్నీ ఉన్నాయి. రాసుకోవాలంటే ఒకప్పుడు రాసుకుందామంటే పేపర్ లేదు, రాద్దామంటే పెన్ను కూడా లేదు, పెన్ను ఉంటే ములికి లేదు, అవన్నీ పాతవి ఎండిపోయేవి. ఇప్పుడు ఎంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. అసలు పెన్ను ఇంకుతో సంబంధం లేకుండా ఐప్యాడ్ వచ్చింది. నువ్వు 1,00,000 సంవత్సరాలు రాసినా పడుతూనే ఉంటుంది అది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు రాయలేదంటే వాడు చెప్పాడు రాసుకోవడానికి పేపర్ లేదు అని, సాకు చెప్పాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, అప్పుడు ఎంతమంది రాశారు, ఇప్పుడు అంతమంది రాస్తున్నారు. నిజంగా ఆసక్తి ఉన్నవాడు పేపర్ లేకపోతే నేల మీద రాస్తాడు, నేల మీద లేకపోతే గోడ మీద రాస్తాడు, గోడ మీద వాడు ఈవెన్ పోస్తున్నప్పుడు కూడా రాస్తాడు. అట్లా ఉంటుంది అది. సో కబీర్ చెప్పింది గుర్తుపెట్టుకోండి, పడిపోవడం అన్నది నిన్ను బాధించకూడదు. పడిపోయిన తర్వాత కూడా లేస్తలేవు చూడు, దానికి బాధపడు. ఇన్ని ఉండి కూడా నువ్వు ఒక మనిషి గురించి ఆలోచిస్తున్నావు కదా, యు ఆర్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ పర్సన్ అని నేను డిక్లేర్ చేస్తున్నాడు ఎవడైనా కానీ. సో అది స్టూపిడిటీ అది. అందుకని అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఏదైనా కొత్తది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, ఎవరైనా జీవితంలో ఏ మిస్టేక్ చేయలేదంటే దాని అర్థం వాడు ఏది నేర్చుకోలేదని, వాడు ఏది పని చేయలేదని. నేను వ్యక్తిగతంగా బోల్డ్ అని మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. కానీ వాటి నుంచి నేర్చుకోవడమే, మేలుకోవడమే తప్ప వాటిని రిగ్రెట్ గాను లేదా సెల్ఫ్ బ్లేమ్ గాను నా కర్మ ఇంత అట్లా ఏమీ లేదు. ఐఎమ్ ఆల్వేస్ లెర్నింగ్, ఎప్పుడు లెర్నింగ్ ఉంటుంది అది. తర్వాత ఓషో అయినా సరే, కబీర్ అయినా సరే, ఐన్స్టీన్ అయినా సరే చెప్పింది ఒకటే, కీప్ ట్రయింగ్. మిస్టేక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? నువ్వు ఒక ఆర్డర్లో చేసినప్పుడు నీ ఉద్దేశం మంచిదే, కానీ నీ శరీరానికి తెలియదు అది. నీ పెయింటింగ్ ఎలా వేయాలో నీ మనసులో తెలుసుకొని చేయట్లా కదపదు, అందుకని మిస్టేక్ జరుగుతుంది. నువ్వు స్ట్రైట్గా గిద్దాం అనుకుంటావు, అది శంకరపల్లి వైపు పోతుంది. పెడదాం అనుకుంటావు, పోదు అట్లా. సో అందుకని మిస్టేక్ అనుకోకు, అగైన్ మళ్ళీ డ్రా చేయి. ఈసారి హ్యాబిట్స్ వైపు పోతుంది, మళ్ళీ డ్రా చేయి. ఈసారి మణికొండ వైపు వస్తుంది, 4వసారికి పుప్పాల కూడా వస్తుంది, 5వసారికి స్ట్రైట్ వచ్చేస్తుంది. కీప్ ట్రై. ఒకటి సరదా జోక్ చెప్పనా, ఇంత జనాభా ఎట్లా వచ్చింది? మనుషులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయనకు 10వ సంవత్సరం పిల్లలు పుట్టారు. అసలు ఈ మొత్తం టాక్ అక్కర్లేదు, 10 సంవత్సరాలు ట్రై చేశాడు, నిజంగా ట్రై చేశాడు, నేను జోక్ చెప్పట్లే. అండ్ ఐ లైక్ దట్. నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇప్పుడు పుస్తకాలు రాస్తూనే ఉన్నా, ఎందుకు ఇంకా కొత్తగా ఎట్లా చేయొచ్చు అని. ఐఎమ్ మిస్టేక్స్ని నేను సరి చేసుకుంటూ ఏదో చేస్తున్నాను, గిల్ట్ ఎక్కడ లేదు, పశ్చాత్తాపం లేదు. అందుకని కీప్ ట్రై. అసలు మన భారతదేశాన్ని చూసినప్పుడు నాకు వచ్చే ఇన్స్పిరేషన్ అది. అసలు ప్రయత్నం పురుష లక్షణం అని ఎందుకన్నారో అట్లా మామూలుగా పురుషుడు అంటే పురుషుడని కాదు, చాలామంది పురుష లక్షణం అని స్త్రీలు ఏ పని చేయకుండా అయిపోయారు. మా ఆయన్ని ట్రై చేస్తాడు, నాకే పోయిందని. అట్లా ఇద్దరు ట్రై చేయండి. ఓ భగవాన్, అసలు ఒక టైంలో ఊర్లో వెళ్తే ఏం చేస్తున్నావు బాబు అంటే ప్రయత్నం అని చెప్తుంటే నేను, అదేంది ఉద్యోగం చెప్తాను,
ఇగో అందరూ ప్రయత్నమే చేస్తున్నారు, నేనేమో ప్రయత్నం చేస్తున్నా, నువ్వు సమయం వేస్ట్ చేసుకుంటున్నావు నన్ను అడిగి. ఏ? దేనికోసం అంటే డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నా. నేను అడుగుతుంటే ఇంత బాధపడుతున్నావు, నాకు ₹1,00,000 ఇవ్వచ్చు కదా. అది కాదు నువ్వు సెటిల్ కానీ. ఒకసారి ఒక ఆయన అన్నాడు, విశ్వనాథం అని, నేను సెటిల్ కావడం నాకు నీ ఇష్టం అంటే, అవును అయ్యగారు కొడుకు నువ్వు సెటిల్ అయితే నాకు ఆనందం అంటే, మరి నీ ఇల్లు ఒకటి రాసి ఇప్పుడే సెటిల్ అవుతా, నీ అబ్బా నువ్వు రూపాయి ఇవ్వవు కానీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు పైనుంచి. ఇట్లాంటి కవులకు దూరంగా ఉండండి మీరు. అది బంజేరా అట్లా. సో ప్రయత్నం చేయండి. ఈ పోస్టర్ని వీళ్ళైతే ప్రింట్ తీసుకొని అతికించుకుని, ప్రింట్ కూడా అక్కర్లేదు, 2 రకాల పెన్నులు, ఒకటి లైట్గా పడేది, ఒకటి డార్క్గా పడేది. ఎంత బాగుందో అసలు. ఎవరైతే చేశారో రియల్లీ జీనియస్.